టీడీపీ కాపులకు సముచిత గౌరవం ఇస్తూ రాజకీయంగా అవకాశాలు ఇస్తుంటే వైసీపీ మాత్రం కాపులను పాములుగా వాడుకుంటోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. జగన్ పాలనలో కాపులకు ఏ మేర న్యాయం జరిగిందో, ఎంత గౌరవం దక్కిందో అందరికీ తెలుసని చురకలంటించారు. ప్రతి రాజకీయ అవసరానికి కాపులను వాడుకునే సాంప్రదాయాన్ని వైసీపీ మానుకోవాలని వీర్రాజు సూచించారు. సత్యనారాయణ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి విజయనగరంలో ఆయన మేనల్లుడినే పోటీగా ఎంకరేజ్ చేశారు. బొత్స సత్యనారాయణ గారికే విలువ లేకుండా చేశారు వైసీపీ వాళ్ళు. ఇది వాస్తవం. బొత్స సత్యనారాయణ గారు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. శ్రీని అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గరికి చేర్చుకున్నాడు. జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చాడు. విజయసాయిరెడ్డి శ్రీనివాస్ని ఎంత ఎంకరేజ్ చేశాడు అందరికీ తెలుసు. తూర్పుగోదావరి జిల్లాలో కాపుకు మంత్రిస్తారు, ఆ కాపుకి ఏమాత్రం విలువ ఉండదు. కానీ కాకినాడ జిల్లా కలెక్టర్ రెడ్డి గారు, ఆయన కాకినాడ ఎమ్మెల్యే రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కలిసి తూర్పుగోదావరి జిల్లాను పరిపాలిస్తారు. ఆ మంత్రిని వైజాగ్ ఇన్ఛార్జ్ జిల్లా పరిషత్ చైర్మన్ మీటింగ్ జరుగుద్ది, కానీ అక్కడ విజయసాయి రెడ్డి రిప్రజెంటేషన్ తీసుకుంటాడు. ఇవన్నీ కూడా కాపుల్ని వినియోగించుకోవడమే. కాపుల్ని ఎక్కడా కూడా గౌరవించాలనేది లేదు. జగన్మోహన్ రెడ్డికి ఎంత ధైర్యం, నేను కాపులకి రిజర్వేషన్లు ఇవ్వనని చెప్తాడా? ఆత్మ పరిశీలన చేసుకుని చంద్రబాబు నాయుడు 5% రిజర్వేషన్లు ఇస్తా అన్నాడు. ఈవేళ మేము కూడా ఒకే డిప్యూటీ మంత్రిని ఇచ్చాం, ముఖ్యమంత్రిని ఇచ్చాం. ఆయన పవర్ఫుల్లే. పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గా పవర్ఫుల్, క్యాబినెట్ లో పవర్ఫుల్. ఇక్కడ చిన్న విషయం జరిగిన రాష్ట్రంలో కాపులు పావులుగా వినియోగించుకోవాలి. కాపులు పావులు కాదు. కాపులు ఎప్పటికైనా సరైన సమాధానం చెప్పగలిగేటువంటి దీశాలు కాపులు. నేను 98 నుంచి నేను గమనిస్తున్నాను. ఇప్పుడు తెలుగుదేశం కాపుల్ని మర్యాదగానే చూస్తుంది. అందరూ హ్యాపీగా ఉన్నారు, ఇబ్బందులు ఏమి లేవు. ఒక ఇబ్బంది జరిగింది విజయవాడలో, దాన్ని వెంటనే సరిదిద్దే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేశారు, అందరూ చేశారు. కాపుల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆలోచిస్తారు. కాపుల్ని వినియోగించుకోవాలని వైసీపీ ప్రయత్నం చేయడం ఎంత మాత్రం కూడా సబబు కాదు. ఈవేళ సమావేశాలు పెట్టి రెచ్చగొట్టవలసినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నా మరలా మీరు ఎందుకు సమావేశాలు పెడుతున్నారు?